ఈరోజు దేవుని వాగ్దానము, నోటి మాట చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. చూడండి, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు అనేకులు తమ నోటి ద్వారా మనల్ని గాయపరుస్తూ ఉంటారు. వారు మనల్ని ఏదో విధంగా హింసించడానికి, మనల్ని మనమే చంపుకునేటట్లు, మనల్ని మనమే గాయపరుచుకునేటట్లు వారి నోటి మాటల చేత మన హృదయాన్ని ఎంతో గాయపరుస్తూ ఉంటారు. అప్పుడు మనము ఈ దుఃఖం ఏంటి ప్రభువా, ఈ హింస ఏంటి, మరి ఇది నిజమా, నా జీవితంలో ఏది సక్సెస్ రాదా, నేను ఎప్పుడు సంతోషంగా ఉండలేనా, నా బ్రతుకు ఇంతేనా, నేను హీనమైన దానినా అని నీవే తలంచుకొనుచు మరి ఇతరులు పలికిన చెడ్డ మాటలను బట్టి నీ హృదయాన్ని గాయపరుచుకుంటూ మరి దేవునికి వ్యతిరేకముగా తిరిగి ఏడుస్తూ, ఎందుకు ప్రభువా నన్ను నిర్లక్ష్యం చేశావని నీవు తలంచుకుంటూ ఉంటావు. అయితే ప్రభు ఈరోజు నీకు తెలియజేస్తున్నాడు, ఆ మాటలు నీవు నమ్మవద్దు. ఆ మాటలు నీకు నిప్పుని కలగజేస్తాయి. అబద్ధములు, అవి అసత్యములు. సాతాను అనేకులలో ప్రవేశించి నువ్వు ఎందుకు పనికిరావని, వ్యర్థుడవని, నీవు హీనురాలువని, దేవుడు నిన్ను ఆశీర్వదించడని అబద్ధపు మాటలు, నీ గురించి చెడ్డ మాటలు సాతాను ఇతరులలో నుండి పలికించినప్పుడు అవి నీవు నమ్మకుండా దేవుడు తన వాగ్దానమును పంపించి, నేనున్నాను, నేను నీకు ఘనపరుస్తాను, నేను నిన్ను హెచ్చిస్తాను, నేను నీకు సహాయకుడనై ఉన్నాను, నిన్ను ముట్టినవాడు నా కంటుగుడ్డును ముట్టునని ప్రభువు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి భయపడవద్దు, దిగులు చెందవద్దు, ఇతరుల మాటలను బట్టి కృంగిపోవద్దు. దేవుని వాక్యమును బట్టి విశ్వసించు. ఆ మాటలు నిన్నెన్నడూ గాయపరచవు. దేవుని వాక్యము నిన్ను భద్రపరుస్తూ ఉంటుంది. దేవుడి మాట సత్యము. ఆయన నన్ను ఆశీర్వదిస్తాడన్నాడు, అది సత్యము, అది జరుగుతుంది. కాబట్టి నేను ఈ మాటలు నమ్మను అని నీవు దేవుని యందు విశ్వసించు. ఆమేన్.